హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నంచల రామస్ ఛానల్. హ్యాపీ ఉగాది ఆల్ ఆఫ్ యూ. మనమైతే ఇవాళ వచ్చేసి షాప్లో అయితే ఉన్నాం. ఇక్కడ షాప్ దగ్గర అంటే ఉగాది పండుగ రోజు వచ్చేసి ఇక్కడ కూడా అన్నీ చేస్తామన్నట్టు వర్క్. అన్నీ ముట్టించుడు, దీపం ముట్టించుడు అవి చేస్తాం. కాకపోతే దీపం ముట్టియట్లేదు ఇప్పుడు, ఎందుకంటే షాప్లో కరెక్ట్ ఉండట్లే అని. ఇప్పుడైతే వచ్చేసి అన్ని మామిడాకులు పెట్టి అన్నీ చేసిండు డాడీ అయితే. ఇక్కడ అయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళాలి. ఇంటి దగ్గర కూడా దీపం ముట్టించారు, అక్కడ ఉంటుంది పూజ చేసి. కాకపోతే ఇప్పుడైతే షాప్ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ షాప్ దగ్గర చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చేసిన తర్వాత ఇప్పుడు వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ చూద్దాం ఎలా చేస్తారు అనేది. బాయ్ గాయ్స్. మనమైతే ఇంటి దగ్గరనే ప్రసాదం అయితే చేయడం జరిగింది. అది తీసుకొని వచ్చేసి మన ఇక్కడ మిషన్ల దగ్గర కూడా ఇది ఏమంటారు అయితే తీసుకొచ్చి ఇక్కడ కూడా ప్రసాదం లెక్కనైతే అన్ని మిషన్స్ దగ్గర పెడుతున్నాడు. అక్కడ వచ్చేసి అది కూడా ఉంది. ఉగాది పచ్చడి కూడా అన్ని మిషన్ల దగ్గర కూడా పెడుతున్నాడు, అదే చేస్తున్నాడు. ప్రసాదము అవన్నీ పెట్టేసి మళ్ళీ ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర చేసుకుంటాం పూజ. అన్ని మిషన్స్ దగ్గర కొద్దిగా అట్లా చేస్తున్నాడు. మళ్ళీ రేపు వచ్చేసి సాగుబాటు చేస్తారు అన్నట్టు. అంటే పని మాకు కొత్త సంవత్సరం అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ దేవుణ్ణి ఎత్తుకొని అప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళతోటి ఒక పని అనేది చేసినట్టు వాళ్ళ దగ్గర పని స్టార్ట్ చేస్తారు అన్నట్టు. మంచి వాళ్ళ దగ్గర మనీ తీసుకొని మనమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చాం కాబట్టి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది పూజనైతే. ఇంటికి వెళ్దాం. ఇక ప్రసాదం ఇట్లా కొట్టి పెట్టేసిండు, అంత అయిపోయింది, కంప్లీట్ అయింది పూజ అయితే. షాప్కి అయితే తాళం వేసేస్తున్నాడు. వేసేసి ఇక బయలుదేరుతాం ఇక బండి మీద అయితే. అయ్యి గాయస్, మనమైతే ఇప్పుడే ఇంటికి వచ్చినాం. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. మనమైతే ఇంట్లోకి వచ్చాము. అన్ననైతే అక్కడ పడుకున్నాడు, వదిన ఇక్కడ పడుకున్నది, బుడ్డోడు లోపల పడుకున్నాడు. లోపల దేవుని గది ఇట్లున్నది. అమ్మనైతే ఏమో చేస్తుంది ఇక్కడ. ఏం చేస్తాను ఉప్పర ఏంటిది కూరాడుకుండా కాడ కొబ్బరికాయ కొట్టిందండి ఇప్పుడే. ఇక మెల్లగా ఇప్పుడు అందరం ఇక దేవుని గదిలోకైతే వెళ్తాం ఫ్రెండ్స్. ఇక బాప మళ్ళీ వచ్చి డ్రెస్ చేంజ్ చేసిండు. మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఏదో బొమ్మలు చుట్టాలు బుడ్డోని కోసం. బుడ్డోడైతే లోపల పడుకున్నాడు. వాళ్ళు లోపల అన్నాడు, బయట వాళ్ళ డాడీ అనుకున్నాడు. శుభాకాంక్షలు అందరికి. ఓకే ఓకే, నువ్వు కూడా చెప్తావా? ఉగాది శుభాకాంక్షలు అందరికి. ఓకే, చెప్పాలా? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, లోపలైతే పూజ అయ్యేటప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ అమ్మ బయట తులసి కొట్టు దగ్గర స్టార్ట్ చేసింది. భక్ష తీసుకొచ్చి పెట్టవా?
పక్కనే కదా ఇంకా అని ఆడదేవుని కడబెట్టాను ఉప్పలమ్మ కడబెట్టాను. ఉప్పలమ్మ దగ్గరికి మనమైతే ఇంటి వెనకాలకు వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉప్పలమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి. నోడు ముక్క ఓకే, లోపలికి వెళ్దాం. మళ్ళీ ఇక్కడైతే మొక్కుకున్నాం. అన్న వాళ్ళకి చెప్తే అన్న వాళ్ళు వచ్చి మొక్కుకుంటారు. మన అంత సపరేట్ ఉంటుంది ఇల్లు అంతా. పోలి పోలి మొక్కిరా పోలి లేలి లేలి. ఇంత డల్లుగున్నారని అవపడతారు మరి. లేలి లేలి పోలి పోలి వెనకాల మొక్కుకొని రా పోలి. టామ్ అండ్ జెర్రీ చూస్తాలా. వెళ్ళండి వెళ్ళండి మొక్కడానికి. వెనకాలకి వెళ్తారు మొక్కడానికి. నీ మొక్కుడు ఓకే గాయస్, మన ఏదైతే ఇంట్లోకి వచ్చాను మొత్తం చదువుతాను. మన అయితే పనిముట్లు ఇవన్నీ అన్నిటికీ పసుపు కుంకుమ ఇట్లా పెట్టి అన్నీ అయితే పెట్టుకుంటాము. ఏంటి దీపానికి బొట్లు పెడుతుంటాం. మన కంకణాలు అయితే అన్నిటికి కట్టుకొని పెట్టుకున్నాము. ఇక్కడనైతే మన ఉగాది పచ్చడి అయితే తయారు చేసి పెట్టిండు. అన్ని దేవుళ్ళకైతే పువ్వులు పెడుతుండు. పెట్టిన తర్వాత ఇక అందరం కలిసి ఇక పూజ స్టార్ట్ చేస్తాం.
జ్ఞాన సిద్ధి నెలకొన్న రామ ఇద్దరు భాగంలో వాళ్ళిద్దరు భక్తాలు ఇద్దరు చూపించుకుని మంచిగా దండం పెట్టుకో చేసేకుండా దండం పెట్టుకో దేవుడా అరగి మంచిగా చదివాలి బుద్ధి రావాలి జ్ఞానం రావాలి దేవుడు పెద్ద పని అయితే మనదైతే పూజ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యి అందరం బయటకు వచ్చినాం దేవుని మొక్కుకొని. మన బుడ్డోడైతే కింద ఏంటిది ఏమంటారు సాష్టాంగ నమస్కారాలు అయితే చేసుకున్నాడు. మన అన్నీ చూస్తాండి ఏంది మంచిగా కూర్చొని లోపలైతే పండుకొని మొక్కేండు అందరితోటి. అందరు మొక్కేదాకా కూర్చున్నాడు కిందనే. చాలా గ్రేట్ మనవాడైతే. వాడు నన్నే చూస్తాడు ఇట్లా పెడతాడు. ఏంద్రా వీడు ఏం మాట్లాడతాడు అనుకుంటానట్టున్నాడు వాడు. పూజ కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చి కూర్చున్నాడు. ఇక అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ